గురుపే నమః. గుర్రపు నాడ వాస్తు ప్రయోజనాలు. భారతీయ గృహంలో విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఇల్లు కట్టించేప్పుడు లేదా అలంకరించుకునేటప్పుడు ఇంట్లో సుఖం, శాంతి, సంతోషం నిలిపేలా చూసుకోవడంపై దృష్టి పెడతారు. ఈ కారణంగా ముఖద్వారాన్ని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంట్లోకి వచ్చే ప్రతి శక్తి మొదట అక్కడి నుండే ప్రవేశిస్తుందంటారు. ద్వారం వద్ద సానుకూల శక్తి ప్రవాహం ఉంటే ఇంటి వాతావరణం చాలా మంచిగా ఉంటుంది. ప్రతికూల శక్తి ప్రభావం ఇంటి వారిపై పడవచ్చు. ఈ ఆలోచనతోనే ప్రజలు ముఖద్వారంపై రకరకాల వాస్తు ప్రయోగాలు చేస్తారు. ఇలాంటి ఉపాయాల్లో ఒకటి గుర్రపు నాడ అమర్చడం. చాలా ఇళ్ళ తలుపులకు ఇనుప గుర్రపు నాడ లగ్నం చేసి ఉండడం మీరు చూసే ఉంటారు. దీనిని కేవలం సంప్రదాయంగా భావిస్తే వాస్తుశాస్త్రం దీని వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సరైన విధానంలో అమర్చిన గుర్రపు నాడ ఇంటిని చూడడం దృష్టి నుండి రక్షిస్తుందని, సానుకూల వాతావరణం నిలపడానికి తోడ్పడుతుందని నమ్మకం. గుర్రపు నాడకు సంబంధించిన వాస్తు ప్రయోజనాలు, దాన్ని అమర్చే విధానం తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం గుర్రపు నాడకు శనిగ్రహంతో సంబంధం ఉంది. ఇనుముతో చేయబడినందున ఇది ప్రతికూల శక్తిని అడ్డుకునే పని చేస్తుంది. ముఖద్వారంపై గుర్రపు నాడ అమర్చడం వల్ల ఇంటిలోకి వచ్చే దృష్టి ప్రతికూల శక్తులను బయట ఆగిపోతాయని నమ్మకం. దీనివల్ల సుఖశాంతి, సంపద నిలకడగా ఉంటాయని నమ్మకం. కుండల్లో శని దోష ఉన్నవారికి ఈ ఉపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుర్రపు నాడను అమర్చడం వల్ల శని సంబంధమైన అశుభ ప్రభావాలు తగ్గిపోవచ్చు. అంతేకాకుండా ఇది ఇంటి వాతావరణాన్ని స్థిరంగా, ప్రశాంతంగా ఉంచడం తోడ్పడుతుంది. ముఖద్వారంపై గుర్రపు నాడ ఎందుకు అమర్చాలి? వాస్తు నమ్మకం ప్రకారం ముఖద్వారంపై గుర్రపు నాడ అమర్చడం వల్ల ప్రతికూల శక్తుల ప్రవేశం ఆగిపోతుంది. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం నిలకడగా ఉంటుంది. ఈ ఉపాయం ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. దీనివల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమంగా తగ్గుతాయని అంటారు. ఇంట్లో పరస్పర ఒత్తిడి, గొడవల పరిస్థితి కూడా తగ్గుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్యన సామరస్యం పెరుగుతుంది. గుర్రపు నాడాను దృష్టి దోషం నుండి రక్షణకు ప్రభావశీల ఉపాయంగా భావిస్తారు. గుర్రపు నాడను అమర్చే విధానం. ఎల్లప్పుడూ గుర్రము ధరించిన నాడానే ఉపయోగించాలి. కొత్త లేదా ఫ్యాక్టరీలో తయారైన నాడా కంటే పాత నాడా ఎక్కువ ప్రభావశీలకంగా ఉంటుంది. నాడాను ముఖద్వారంపై యు ఆకారాన్ని అమర్చడం శుభంగా భావిస్తారు. అంటే దీన్ని తెరిచిన భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. గుర్తుంచుకోండి, కిందికి తెరిచిన యు ఆకారం అశుభం. అది అదృష్టాన్ని బయటికి పోనిస్తుందని నమ్మకం. శనివారం గుర్రపు నాడ అమర్చడానికి అత్యుత్తమైన దినంగా భావిస్తారు. నాడను అమర్చే ముందు గంగాజలంతో కడగడం శుభంగా భావిస్తారు. గుర్రపు నాడను అమర్చేటప్పుడు గమనించిన విషయాలు: ఎప్పుడు చినిగిన, వంగిన లేదా మితిమీర తుప్పు పట్టిన నాడాను ఉపయోగించకూడదు. కేవలం అలంకరణ కోసం మాత్రమే తయారు చేసిన నకిలీ నాడాతో వాస్తు ప్రయోజనాలు లభించవు. నాడాను నేలపై విసరడం లేదా కాలుతో తొక్కడం వంటివి నివారించాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.